గిరిజనుల భూములను దోచుకునేందుకే కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతుందని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా త్యాగం చేస్తాం కానీ మా భూములు మాత్రం వదులుకోమని వారంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆముదాల వలస నియోజకవర్గంలో నిర్మిస్తానన్న థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా ఇదే నేలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని వదులుకోమని వారంటున్నారు. గిరిజనుల జీవనాన్ని దెబ్బతీసే నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు ఆముదాల వలస నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. కూటమి ప్రభుత్వం కాదు కూడదని ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేపడతామంటే గిరిజనులు అండగా వైఎస్ఆర్సీపీ కూడా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం నిర్మిస్తానన్న థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని గిరిజన ప్రాంతాల ప్రజలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బోర్జ మండలంలోని జంగాల వలస గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, పవర్ ప్లాంట్ వస్తుందంటున్నారు, నిర్మిస్తానంటున్నారు, మీకు ఇష్టమేనా? లేదండి, మాకు అవసరం లేదు. ఆ ప్రాజెక్టు మాకు అవసరం లేదు. మేము కొండ అడవి నమ్మేసి ఇక్కడ బతుకుతున్నాము. ఈ కొండే మాకు ఆధారం. ఈ కొండతోనే మాకు చల్లదనం. ఎంతవారికి దేవుడు మాకు ఉంచుతాడో అంతవారికి కొండ అడవి నమ్మేసి ఇక్కడ మేము బతుకుతాము. కానీ ఆ ప్రాజెక్ట్ మాకు వద్దు. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? బాబు మాకు వద్దు బాబు. మాకు కొండలోన పండ్లోన జీవించి బతుకుతున్నాం కాబట్టి మాకు వద్దే వద్దు. ఈ మాటి మీదే మరి ఏదైనా మేము చీడి పంట ఈ మాడి పంట అంతే పండించుకొని అంతా ఈసించి బతుకుతాము. అది వద్దే వద్దు మాకు పవర్ ప్లాంట్. మీరు వద్దన్నా నిర్మిస్తానంటే ఏం చేస్తారు? ఎదుర్కొంటాము, పోరాడి మీ అధికారులు ఉంటుండగా మిమ్మల్ని పట్టి మేము పోరాడి మేము జీవించుతాము. అంతేగాని మాకు ఆ పవర్ ప్లాంట్ మాకు వద్దే వద్దు. చెప్పండి, మా పవర్ ప్లాంట్ నిర్మించడం మీకు ఇష్టమేనా కాదా? ఇష్టం లేదు సార్ మాకు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినాము. పుట్టినప్పటి నుంచి ఈ నేల తల్లినే నమ్ముతున్నాము. కాబట్టి ఈ నేల తల్లిని ఒగ్గేసి మేమైతే వెళ్ళము. దయచేసి మా బాధల్ని అర్థం చేసుకొని ఈ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇక్కడ రాకుండా చేస్తారని నేను కోరుతున్నాను. ఇక్కడ ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ పవర్ ప్లాంట్ నిర్మించడం వల్ల ఏ నష్టాలు ఉన్నాయి? ఇప్పుడు ఏంటంటే కోన రవికుమార్ ఒక్క మాట చెప్తున్నాడండి, ఏదో అభివృద్ధి అని చెప్పేసి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కూడా మాకొద్దు ఈ థర్మల్ పవర్ ప్లాంట్, ఏ జిల్లాలో కూడా మాకొద్దు అని చెప్పేసి అనే ప్లాంట్ని తీసుకొచ్చి మా దగ్గర పెట్టి అదే అభివృద్ధి అని చెప్తుంటే ఎట్లా? అది అభివృద్ధి అనేది ఏంటంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి. మొట్టమొదటిది, నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషను, పీజీ చేశాను, డాక్టరేట్ కూడా చేశాను. నేను చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదివాసీలు. దగ్గర 12-13 గ్రామాలు ఉన్న ఆదివాసీలు ఇక్కడుండే చుట్టుపక్కల ఉండే కొండల్ని, అడవుల్ని, చెట్టుల్ని, ఈ పుట్టలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళని ఈరోజు ఎక్కడో ఇల్లు కట్టేసి ఇస్తామని చెప్పేస్తే వాళ్ళు జీవనం ఎలా సాగిస్తారు? నెక్స్ట్ ఇల్లు అయితే కట్టేసి ఇస్తారు అనుకోండి, పోనీ ఆర్ఆర్ యాక్ట్ కింద మనం ఏదో గట్టిగా పోరాటం చేస్తే ఇల్లు కట్టించేస్తే వాళ్ళు నెక్స్ట్ జీవనం ఎలా సాగిస్తారు? ఈరోజు ఈ ప్రాంతం నుండి, ఈ కొండల నుండి, ఈ అడవి నుండి వాళ్ళు జీవనం సాగిస్తుంటే ఆ జీవనాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ప్లాంట్ నిర్మిస్తాను అనడం అనేది అది అత్యంత దారుణమైన హేయమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము ఉన్నాం, ప్రభుత్వం ఉంది, మాకు పోలీస్ బలగం ఉందని చెప్పేసి ఏమాత్రం ముందడుగు వేసినా ఆదివాసీల పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడుతుంది. వాళ్ళ పక్క ప్రాణాలు ఒడ్డైనా సరే దీన్ని ఆపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పేద ప్రజల భూములను కొట్టేందుకే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని, ఏదైతే గిరిజనుల భూములను కాపాడేందుకు తమ ప్రాణాలను కూడా అడ్డుగా పెట్టి పోరాడతామని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చింతాడ రవికుమార్ చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.